ఒక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి బిడ్డలు లేకపోవడం వల్ల ఈ యొక్క హాస్పిటల్స్ని ఆశ్రయించడం జరుగుతుంది. వాటిల్లో జెన్యూన్గా చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళని కాదనలేను, వాళ్ళ పేర్లు కూడా మనకు అవసరం లేదు. మంచి చేసేవాడు ఇప్పుడు పబ్లిసిటీ ఉంటాడు, చెడ్డవాడిని మనం పబ్లిసిటీ చెయ్యాలి. ఎందుకంటే అన్యాయం జరిగిన దాన్ని మనం బయట పెట్టాలి తప్ప. బాగా చేసే సెంటర్స్ ఉన్నాయి, సక్సెస్ అయిన సెంటర్స్ ఉన్నాయి, డబ్బులు తీసుకుంటారు, ఊరికే ఎవరు చేయరు కదా, రిస్క్ ఉంది కాబట్టి చేస్తారు. అలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ ఆహారాలు, ఇవాళ రేపు శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోవడము, టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, తర్వాత నిద్ర సరిగా పోకపోవడము, ఇవన్నీ బిడ్డలు పుట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. ఎందుకంటే బలమైనటువంటి ఆహారం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే కణాలు కూడా బలంగా ఉంటాయి. సో ఈ ఫుడ్ అంతా కల్తీ ఉండటం వల్ల అవి సరిగా ఫామ్ అవ్వకపోవడం, రకరకాల కారణాలు. ఇటు అబ్బాయి వల్లగా అంటే అబ్బాయి వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, అమ్మాయి వల్ల ఉండొచ్చు, ఇద్దరి వల్ల ఉండొచ్చు, ఏదన్నా కానీ బిడ్డలు లేకపోయినప్పుడు రకరకాల గుళ్ళు గోపురాలు తిరిగే కన్నా కూడా ఇలాంటి సెంటర్స్ని సంప్రదించడం మంచిదే. కానీ ఈ కేసులో